రీసెంట్ టైంలో ఓటీటీస్‌లోకి చాలా మూవీస్ అనేవి రిలీజ్ చేశారు. ఆ మూవీస్ అన్నిటిలోకి నాకు పర్సనల్‌గా ఏది బెస్ట్ అనిపిస్తుందో అవైతే నేను రికమెండ్ చేస్తున్నాను. అందుట్లో మస్ట్ వాచ్ టాప్ 8 మూవీస్ అండ్ వెబ్ సీరీస్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. హలో మామ! హలో! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ పుచ్చకాయ్. ఇంకా ఎయిత్ వన్ వచ్చేసరికి 'జనక అయితే గనక'. ప్రెజెంట్ అయితే ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసరికి 2 అవర్స్ 18 మినిట్స్ ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే సుహాస్ అండ్ వాళ్ళ వైఫ్ నార్మల్గా పీస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు ఏంటంటే ఒక ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి బేబీ అనేది కలుగుతుంది. ఆ ప్రోడక్ట్ మీద సుహాస్ అనేది కేసు వేస్తారు. ఆ తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా ఈ మూవీ అయితే పర్లేదు బాగానే ఉంది. మూవీ మొత్తం మీద అంటే 18+ స్టఫ్ అంటే ఏం లేదు. మహా అయితే కొన్ని ఒక 2 ఆర్ 3 సీన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతాం. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీ వాచబులే. నెక్స్ట్ నెంబర్ 7th వచ్చేసరికి స్వాగ్. ఈ మూవీ అనేది శ్రీ విష్ణు గారు యాక్ట్ చేశారు. ప్రెసెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 37 మినిట్స్. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే స్వాగనిక వంశం అని చెప్పి ఒక వంశం ఉంటుంది. ఆ వంశంలో లాస్ట్ పుట్టబోయే మగ పిల్లవాడు ఎవరు అనే దాని మీద ఈ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటది. ఇంకా మూవీ అయితే పర్లేదు బాగానే ఉంటది. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అంటే అవును, ఇది ఫ్యామిలీ వాచబులే. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మూవీలో ఏంటంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేస్తూ ఉంటారు. ఒక మెసేజ్ టైప్ ఉంటది. ఇంకా నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసరికి లబ్బర్ పందు. ఈ మూవీ అయితే తమిళ్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రెసెంట్ అయితే ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేశారు. డబ్బింగ్ అయితే పర్లేదు బాగానే ఉంది. కొంచెం సాంగ్స్ అనేది కొంచెం చిరాగ్గా ఉంటది. ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 26 మినిట్స్ ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అయితే yes, ఇది ఫ్యామిలీ వాచబుల్లే. ఇంకా స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాష్ అవుతుంది. ఏంటంటే క్రికెట్ విషయంలో అది ఎంత దూరంకి వెళ్ళింది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అనేది రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంటే గల్లీ క్రికెట్ మీద ఉంటది. మూవీ అయితే మొత్తం మీద ఆల్రెడీ మనం చాలా వరకు స్క్రీన్ ప్లే అనేది కొంచెం ప్రిడిక్ట్ చేయగలుగుతాము. జస్ట్ నార్మల్గా ఏంటంటే ఫ్యామిలీతో కూర్చుని టైం పాస్ మూవీకి అయితే ఈ మూవీ బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డెడ్ పూల్ అండ్ వాల్వరిన్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లోకి డబ్ చేశారు. డబ్బింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. డెడ్ పూల్ అనేది డబ్బింగ్ ఎలా ఉంటుందో. ఇంకా ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 7 మినిట్స్ ఉంది. ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఇది ఆర్ రేటెడ్ మూవీ, కొంచెం వద్దనే చెప్తాను. అలాగే ఈ మూవీలో కొంచెం సీన్స్ అనేది కొంచెం బ్రూటల్ గా ఉంటది. అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది సీన్స్ అనేది. ఈ మూవీ చూడాలి అంటే మీరు ఫస్ట్ అయితే ఎక్స్మెన్ చూడాలి. ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ లో ఉన్న మూవీస్ కొన్ని చూడాలి. దాని తర్వాత డెడ్పూల్ 1, 2 అనేది చూడాలి. అలాగే వోల్వరిన్ మూవీస్ ఉంటాయి, ఆ పార్ట్స్ కూడా కొంచెం రివైజ్ చేయాలి. అలాగే మార్వెల్ నుంచి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్వెల్లో కొన్ని మూవీస్ అనేవి చూడాలి. ఆ చూసిన తర్వాతే మీకు ఈ మూవీ అనేది కొంచెం అర్థమవుతుంది. అలాగే టైమ్ లైన్‌లో ఎలా సెట్ చేస్తారో ఉంటది. ఇంకా స్టోరీ విషయంలోకి వచ్చేస్తే డెడ్‌పూల్ తన లైఫ్‌ని నార్మల్‌గా లీడ్ చేస్తా ఉంటారు. దాని తర్వాత ఏంటంటే ఉండుండి మల్టీవర్స్ టైమ్ లైన్ అనేది కొంచెం గడబిడగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ కలిసి ఆ టైమ్ లైన్‌ని ఎలా సరిచేశారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే కొంచెం ఫ్యామిలీతో వాచ్ చేయొద్దనే చెప్తాను. ఇంకా ఈ మూవీలో అయితే డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ వాళ్ళిద్దరి యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుంటది. యాక్షన్ లవర్స్‌కి అయితే ఈ మూవీ అనేది చాలా బాగుంటది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లవ్ మాక్టైల్ 2. ప్రెజెంట్ అయితే ఈ మూవీ తెలుగులో డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి ఈటీవీ విన్‌లో ఉంది. ఇంకా డబ్బింగ్ అయితే పర్లేదని చెప్తాను. అంటే మీకు ఒకవేళ కన్నడం వచ్చుంటే ఈ మూవీని కన్నడంలో చూడమంటాను. తెలుగు లాంగ్వేజ్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. లేదు మేము తెలుగు చూస్తాము అన్నా కూడా ఓకే, పర్లేదు. ఇంకా ఈ మూవీ చూడాలి అంటే ముందుగా లవ్ మాక్టైల్ 1 అనేది చూడాలి. అదైతే ప్రెజెంట్ తెలుగు లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ లవ్ మాక్టైల్ 2 ఒక రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఇది ఫ్యామిలీ వాచబులే. ఇంకా స్టోరీ విషయంలోకి వచ్చేస్తే అంటే కొంచెం స్పాయిలర్ ఉంటుంది. ఒకవేళ వన్ చూడకపోతే వన్ చూడండి. వన్ లాస్ట్ లో ఏంటంటే క్లైమాక్స్ లో నిధి చనిపోతుంది. చనిపోయిన తర్వాత నుంచి ఆది తన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ మొత్తానికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆది అండ్ నిధిమ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ మూవీ మన తెలుగులో కూడా రీమేక్ చేశారు. నాకు తెలిసి సత్యరాజ్ అండ్ తమన్నా గారు లీడ్ రోల్స్ లో రీమేక్ చేశారు మూవీని. మన సైడ్ అయితే ఈ మూవీ చాలా డిజాస్టర్ అయింది. అంటే సరిగ్గా ఆడలేదు మూవీ అయితే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ది షాడో స్టే. ప్రెసెంట్ అయితే మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా లేదు. ఇంగ్లీష్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంగ్లీష్ డబ్బింగ్ బాగానే ఉంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 24 మినిట్స్ ఉంది.
ఈ మూవీ అయితే ప్యూర్లీ యాక్షన్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్. మనం ఇప్పుడు జాన్ విక్ చూసుకునేటట్టయితే జాన్ విక్ ఏ టైప్ లో ఉంటుందో ఈ మూవీ కూడా ఆ టైప్ లోనే ఉంటది. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక ఆ అమ్మాయిని ఏంటంటే మిషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ అమ్మాయిని ఏంటంటే కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అయితే ప్యూర్లీ యాక్షన్ ఉంటది. అంటే చాలా బ్రూటల్ గా ఉంటది. కొన్ని సీన్స్ అయితే ఐ మీన్ మనుషుల్ని కిల్ చేసేటప్పుడు చాలా బ్రూటల్ గా ఉంటది. ఫస్ట్ ఫైట్లు అయితే తలకాయలు గాల్లోకి ఎగురుతా ఉంటాయి. ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తాను. అందులో 2 ఆర్ 3 న్యూడ్ సీన్స్ ఉన్నాయి. దాన్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం పర్లేదు, బానే ఉంటది. సెకండ్ వన్ వచ్చేసరికి 'దేవర'. ప్రెజెంట్ అయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఈ మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసరికి 2 అవర్స్ 45 మినిట్స్ ఉంది. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే దేవర, వర అనే ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యన తిరుగుతూ ఉంటది మూవీ. ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చంటే ఇది ఫ్యామిలీ వాచబులే. మూవీ అయితే మధ్యలో కొన్ని చోట్ల డ్రాగ్‌గా ఉంటది. అంటే కొంచెం లాగ్ ఉంటది. మూవీ అయితే ఓవరాల్‌గా పర్లా వన్ టైమ్ అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది 'దేవర పార్ట్ 2' అని. నెక్స్ట్ టాప్ 1 వచ్చేసరికి 'గ్యాంగ్సంగ్ క్రీచర్'. ఇది ఒక కొరియన్ డ్రామా. ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ అనేది లేదు. ఈ సిరీస్ మొత్తం మీద 2 సీజన్స్ అయితే ఉన్నాయి. సీజన్ 1 వచ్చేసరికి 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే సీజన్ 2కి వచ్చేసరికి ఒక 7 ఎపిసోడ్స్ అంటూ ఉన్నాయి. ఈ సిరీస్ యొక్క సీజన్ 1 వచ్చేసరికి 80s బ్యాక్‌గ్రౌండ్ లో ఉంటది. సీజన్ 2 అయితే 20s లో ఉంటది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే గ్యాంగ్సంగ్ లో కొన్ని క్రీచర్స్ ఉంటాయి. ఆ క్రీచర్స్ ఎలా వస్తాయి, ఆ క్రీచర్స్ రావడానికి కారణం ఏంటి అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. అంటే ఈ సిరీస్ లో హ్యూమన్స్ మీద ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. వాటిని ఆర్మీ పర్పస్ మీదకి యూజ్ చేద్దామని అనుకుంటారు. కొంతమంది అంటే ఇది వార్ జరిగే టైంలో ఉంటది ఫస్ట్ సీజన్ మొత్తం. అక్కడ ఏంటంటే కొంతమందిని తీసుకొచ్చి వీళ్ళు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అలాగా కొన్ని క్రీచర్స్ ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ సిరీస్ లో ఏంటంటే నార్మల్ గా వార్ టైంలో ఎలా ఉంటది అనేది సీజన్ 1 లో బాగా చూపించారు. అంటే జపాన్ కి, కొరియాకి, చైనాకి ఉండే వార్ జరిగే టైంలో వీళ్ళు హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ సిరీస్ అయితే మస్ట్ వాచ్ అని చెప్తాను. ఎందుకంటే ఈ సిరీస్ చాలా అంటే చాలా బాగుంటది. మీకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తే కన్ఫర్మ్ గా ఈ వెబ్ సిరీస్ అనేది చూడండి. తెలుగు డబ్బింగ్ కోసం అనేది వెయిట్ చేయకండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే కొన్ని చోట్ల కొంచెం లిప్ సీన్స్ అనేది ఉంటాయి, కిసింగ్ సీన్స్ అనేవి ఉంటాయి. అవి ఓకే అనుకుంటే మాత్రం మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ సిరీస్ లో అయితే కొన్ని సీన్స్ కొంచెం ఘోరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్ గా మనుషులు చనిపోయేటప్పుడు వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటది. ఈ సిరీస్ లో మాన్స్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు. అంటే నార్మల్ గా మాన్స్టర్స్ అంటే చూడడానికి ఇంచుమించు అన్ని ఒకేలాగా ఉంటాయి. కానీ ఈ మాన్స్టర్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటాను. మీకు ఈ సజెషన్స్ ఎలాగున్నాయో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే వెళ్లే ముందు కొంచెం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మావా. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా ఏమన్నా మూవీస్ ని మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.